హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏం లేదండి, మా దగ్గర అసలు ఫిష్ చాలా దొరుకుతాయి. అందుకోసమని మా అమ్మ చేతితో చేసిన ఫిష్ ఫ్రై ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా చేపలన్నింటినీ క్లీన్గా కడుక్కొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకొని బాగా మంచిగా దానికి మ్యారినేట్ చేయాలి. మంచిగా మ్యారినేట్ చేసేసి వాటర్ లేకుండా వేసేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని వెంటనే మనం ఫ్రై చేసుకోవచ్చు. దాన్ని ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కడాయిలో నూనె పోసుకొని బాగా వేడయ్యాక ఒక్కొక్క ఫిష్ని వేసుకుంటూ దాన్ని కదిలించద్దండి. వేయగానే కొంచెం సేపు కాలిన తర్వాత మనము అందులో గంటె కూడా యూజ్ చేయొద్దు. మామూలుగా కడాయినే కదిపితే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఫిష్ ఫ్రై అయింది కాంది. అట్లా వేసుకోవాలి. ఆయిల్ కూడా దీనికి ఎక్కువ యూజ్ చేయొద్దు డీప్ ఫ్రై లాగా, ఎందుకంటే మనం ఫిష్లో యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ వేరే కర్రీస్లలో యూజ్ చేయం కాబట్టి కొంచెం కొంచెంగా 2-3 పీసులు వేసుకుంటూ తక్కువ ఆయిల్లోనే కాల్చుకోవచ్చు. మళ్ళీ మరీ గట్టిగా కాకుండా షాలో ఫ్రై లాగా వేసేసుకొని తీసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. టర్న్ చేసుకునేటప్పుడు కూడా స్లోగా ఫస్ట్ మనకు కడాయి ఊపితే తెలిసిపోతుంది మనకు అవి ఫ్రై అయ్యా లేదా. అప్పుడు మనము మెల్లిగా టర్న్ చేసుకుంటూ చేసుకోవాలి. అంతే, మనకు ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మాకైతే అసలు పక్కన ముదిరాజు వాళ్ళు ఎక్కువ ఉంటారు, లైవ్ ఫిషెస్ బాగా దొరుకుతాయి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది, అందుకే తీసుకున్నాము. ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకుంటూ మెల్లిమెల్లిగా ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని మీద మంచిగా మసాలా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మాకు అసలు చెరువు కూడా మా ఊరు దగ్గరే, మా ఊర్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెష్గా ఈవినింగ్ వేసిన మార్నింగ్ తీసుకొని వస్తారు, మార్నింగ్ వేసిన వాళ్ళు ఈవినింగ్ తీసుకొని వస్తారు కాబట్టి అసలు చాలా ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఫిషెస్ దొరుకుతాయి మా దగ్గర. చాలా బాగుంటుంది టేస్ట్. మా పిల్లలకి కూడా ఫిష్ అంటే చాలా ఇష్టము. అందుకోసమని రెగ్యులర్గా మేము చికెన్, మటన్ వీటికన్నా ఫిష్ ఎక్కువగా తీసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన ఫిష్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.